మీరు ఇంజనీరింగ్ స్టూడెంటా? అయితే లింక్డ్ఇన్ అకౌంట్ మీకుందా? ఒకవేళ లేకపోతే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా మీరు లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు. ఒకవేళ ఉంటే దాన్ని కెరీర్ గ్రోత్ కోసం ఏమైనా యూజ్ చేస్తున్నారా లేదా క్రియేట్ చేసి అలా వదిలేసారా? చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు లింక్డ్ఇన్ అంటే జస్ట్ జాబ్స్ సెర్చ్ చేసే ప్లాట్ఫామ్ అని. నిజానికి లింక్డ్ఇన్ ద్వారా ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్, ఇండస్ట్రీ అప్డేట్స్ అండ్ కెరీర్ గ్రోత్ కోసం ఉపయోగపడే కెరీర్ టిప్స్, అలాగే జాబ్ ఆపర్చునిటీస్, ఇలా చాలా వాటికి లింక్డ్ఇన్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రిక్రూటర్స్, ప్రొఫెషనల్స్ అండ్ కంపెనీస్ తోటి కనెక్ట్ అయ్యి మీ స్కిల్స్ని, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ని, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ని చూపించవచ్చు. అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ స్టూడెంట్ కెరీర్ గ్రోత్లో లింక్డ్ఇన్ అనేది ఎలా ఉపయోగపడుతుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియో కంప్లీట్ అయ్యేసరికి లింక్డ్ఇన్ అంటే ఒక క్లారిటీ వస్తుంది. సో హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్, వెల్కమ్ టు స్కిల్ కరేజ్. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి? లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, అలాగే పెద్ద స్టార్టప్ కంపెనీస్, రిక్రూటర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, తమ స్కిల్స్ని, తమ వర్క్ ఎక్స్పీరియన్స్ని చూపించడానికి, అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగించే ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ అంటే. 2003లో ప్రారంభమైన లింక్డ్ఇన్ ప్రజెంట్ కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్న అతిపెద్ద ప్లాట్ఫామ్. దీన్ని మైక్రోసాఫ్ట్ ఓన్ చేస్తుంది. లింక్డ్ఇన్లో ప్రతి ఒక్క యూజర్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది. దీన్ని ఆన్లైన్ రెజ్యూమ్ లేదా డిజిటల్ ఐడెంటిటీగా భావించవచ్చు. అలాగే దీనిలో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ టెక్నికల్ స్కిల్స్, మీ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, అలాగే మీ సర్టిఫికేట్స్, అచీవ్మెంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రిక్రూటర్స్, ప్రొఫెషనల్స్ అండ్ కంపెనీస్ తోటి కనెక్ట్ అయ్యి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ షేర్ చేసే నాలెడ్జ్ని, అలాగే కెరీర్ టిప్స్ని కూడా తెలుసుకొని ఫాలో అవ్వచ్చు. అలాగే కంపెనీస్ తమ జాబ్ ఆపర్చునిటీస్ని అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తాయి. రిక్రూటర్స్ కూడా సస్టైనబుల్ క్యాండిడేట్స్ కోసము లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, లింక్డ్ఇన్ అంటే జస్ట్ జాబ్స్ సెర్చ్ చేసే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, దీని ద్వారా చాలా తెలుసుకోవచ్చు. నెట్వర్కింగ్, కెరీర్ గ్రోత్కు సంబంధించిన కెరీర్ టిప్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ షేర్ చేసే నాలెడ్జ్ని, అలాగే ఇండస్ట్రీ అప్డేట్స్ని, ఇలా చాలా లింక్డ్ఇన్ ద్వారా తెలుసుకోవచ్చు. లింక్డ్ఇన్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్. దీంట్లో స్టేటస్ల రూపంలో, పోస్టుల రూపంలో మన డైలీ లైఫ్ అప్డేట్స్ ఉంటాయి కదా, వాటిని షేర్ చేస్తాము. అలాగే ఫొటోస్, వీడియోస్ మనకు సంబంధించి షేర్ చేస్తాం కదా. అలాగే లింక్డ్ఇన్లో కూడా మన కెరీర్, మన టెక్నికల్ స్కిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే సర్టిఫికేట్స్, ఇలా అన్నీ షేర్ చేస్తాం. సో లింక్డ్ఇన్ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కెరీర్ గ్రోత్లో లింక్డ్ఇన్ అనేది ఎలా యూజ్ అవుతుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్లో వర్క్ చేసిన ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ని లింక్డ్ఇన్లో షేర్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా స్టూడెంట్స్ అయిన మనము చాలా నేర్చుకోవచ్చు. రెండో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషను, కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మీద ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కంటెంట్ షేర్ చేస్తూనే ఉంటారు లింక్డ్ఇన్లో. దీని నుంచి మనము చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే, మీకు తెలిసిన నాలెడ్జ్ని, మీ స్కిల్స్, మీ ఎడ్యుకేషన్ని, మీ సర్టిఫికేట్స్, మీ అచీవ్మెంట్స్, మీ వర్క్ని లింక్డ్ఇన్లో షేర్ చేయడం వల్ల పోస్ట్ రూపంలో మీకు మీ ప్రొఫైల్కి ఒక ప్రొఫెషనల్ బ్రాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. దీనివల్ల రిక్రూటర్స్ డైరెక్ట్గా సెర్చ్ చేసి మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో లింక్డ్ఇన్ ద్వారా జస్ట్ జాబ్స్ మాత్రమే కాదు, ఇలాంటి నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో మీకు అర్థమైంది కదా లింక్డ్ఇన్ అంటే ఏంటి, ఎలాంటి యూజెస్ ఉంటాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లింక్డ్ఇన్ ద్వారా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో రెజ్యూమ్ గురించి చేస్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.